వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ఆ పార్టీ శ్రేణులు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యం, ఎంపీ అభ్యర్థి సత్యప్రభ కుమారుడు డిఎస్ శ్రీనివాసులు. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. వార్తల వివరాలు. రామసముద్రం మండలం మోగవాడి పంచాయతీ ఎర్రపల్లి గ్రామంలో శనివారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు మదనపల్లి వైకాపా అభ్యర్థి నవాజ్ బాషాల సమక్షంలో టీడీపీకి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే వడ్డేళ్లను, వాల్మీకులను ఎస్టీలోకి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పుంగనూరు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, నాయకులు సిహెచ్ రామచంద్రారెడ్డి, కొండూరు కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, దిగోపల్లి శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందు నవాజ్ బాషా గారు రావడం జరిగింది. వారు చాలా దగ్గర సమయంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి ముందే అతన్ని అభ్యర్థిత్వం మనం ప్రకటించలేకపోయాం. కారణాలు ఏమైనా ఆలస్యంగా ఆయన మీ ముందుకు వచ్చాడు. తప్పకుండా మీరు అతన్ని దీవించాలని చెప్పి, తప్పని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీకంతా తెలుసు, 2014 ఎన్నికల ముందు ఓదార్పు యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చౌడపల్లిలో నేను ఆయన దగ్గర చెప్పించాను. వడ్డేర్లను, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి 2014 ఎన్నికల ముందు చెప్పించాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ మాట మీదే ఖర్చు పెడుతుంది. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి శ్రద్ధ తీసుకుని ఒక కమిషన్ వేసి తప్పకుండా చేపిస్తామని చెప్పి మీకు మనవి చేస్తకుండా, ఇక్కడ ఒడేర సంఘాలకు సంబంధించిన మిత్రులందరూ వచ్చారు బయట నుంచి కూడా. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉండా, ఇక్కడే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన వారిని అందరినీ కూడా సమాయత్తపరచండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా చేయండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీకు తెలుసు, బీసీ డిక్లరేషన్ లో మొన్న ఏలూరులో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక వరాలన్నీ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. కేవలం మాటలు చెప్పేదే కాకుండా ఈరోజు ఇందాక నవాజ్ బాషా చెప్పినట్లు దాదాపు 42 మందికి మనం బీసీలకు స్థానాలు ఇచ్చాము, శాసనసభ స్థానాలు. 7 మందిని పార్లమెంటు అభ్యర్థులుగా పెట్టారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు స్థానం కల్పించలేదు. కేవలం మాటలు చెప్తా బీసీలంతా కూడా మా పార్టీకి పట్టుకొమ్మలు అని చెప్పి చెప్తా కడంతకాలం ఓట్లు వేసుకుంటూ వచ్చారు తప్ప బీసీలు ఓట్లు వాళ్ళు బీసీలకు ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు. అంచేత ఈ రోజు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి అన్ని వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తాం. అనేక రకాల 50% పొలిటికల్ గా రిజర్వేషన్ ఇస్తాం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని అనేక వరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వారు మాట మీద ఉండే వ్యక్తి కాబట్టి అందులో రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా వారి వారసత్వం ఈయనకు కూడా సంక్రమించింది కాబట్టి తప్పకుండా అతను మాట మీద ఉంటాడు. మీకు ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తాడు. ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లో తీసుకుపోయి బీసీలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మీరు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఈ గ్రామస్తులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి చాలా మంది పార్టీలో చేరారు. మీ అందరికీ ధన్యవాదాలు. నవాజ్ బాషాను కలవాలంటే మీరు మదనపల్లికి పోవాలా,
ఇక్కడ నన్ను కలవాలంటే పొంగనూరుకు వస్తే చాలు. మీకు ఎప్పుడు అందరూ కూడా పొంగనూరుకు వస్తూ ఉంటారు కాబట్టి మీరు కొద్దిగా 2-3 సార్లు కలిస్తే పరిచయాలు ఏర్పడతాయి. తప్పకుండా అందరికీ గౌరవం ఇచ్చి మీకు ఏ పని ఉన్నా కానీ నేను చేస్తానని కూడా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరినీ కాలువ ఇక్కడికి తెప్పేమన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ వస్తానే సర్వే చేపిస్తాను. సర్వే చేపించిన తర్వాత ఫీజిబిలిటీ ఉంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మిథున్ రెడ్డి నవాజ్ బాషా పోయి అడుగుతారు. నేను కూడా చెప్పి కాలువ అయితే తీసుకొస్తాం. ఒకవేళ మొత్తం మండలానికి ఫీజిబిలిటీ లేకపోయినా ఎక్కడ వీలైతే అది ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకొస్తాం. ఏదైనా చెరువులు ఉంటే అవి నింపేదానికి కూడా సర్వే చేపిస్తానని చెప్పి మీకు మనవి చేస్తాం. పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. శనివారం మండలంలోని పలు పంచాయతీల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమాలు, పసుపు కుంకుమ, పెన్షన్లు తదితర వాటి గురించి ప్రజలకు వివరించి ఆశీర్వదించాలని కోరారు. అందరూ సరోజమ్మ పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం మండలంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్నట్లు జడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి యాదవ్ కేసీటీవీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాల వివరాల గురించి తెలిపారు. రేపు ఉదయం మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన రామచంద్రారెడ్డి గారు పుంగనూరు మండలంలో పర్యటన జరుపుతారు. ఉదయం 8 గంటలకు మండలపల్లి, నెక్కుంది, ఏతూరు, కుమ్మన్నత్తం, గుడిసికొండ పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో జయరాం రెడ్డి గారి తోట దగ్గర సమావేశాలు జరుపుతారు. అదేవిధంగా 10 గంటలకు మేలుందుడి దగ్గర మేలుందుడి, సింగిరిగుంట, ఆరడుగుంట, వనమలదిండి, మాగాండ్లపల్లి, ఏటవాకిలి, మంగళం పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో మేలుందుడి దగ్గర సమావేశం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భీమగానపల్లి, అదేవిధంగా గోధుమపల్లి, పెట్చిద్దోరపల్లి పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో పట్టపల్లి దగ్గర సమావేశం జరుపుతారు. తర్వాత చంద్రబాబులపల్లి, గోడేవారిపల్లి, నేతిగుంటపల్లి ఈ 3 పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో ఎర్రగుంటపల్లి దగ్గర సమావేశం జరుపుతారు. కడపటిగా 4 గంటలకు సుగాలిమెట్ట, పాలింపల్లి, రాగానపల్లి, చెదల్ల నాయకులు, కార్యకర్తలతో నడిమిగడ్డేసి గ్రామం దగ్గర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభిమానులు అందరూ కూడా వచ్చి సమావేశంలో పాల్గొనాలని మీ ద్వారా అందరూ కూడా పిలుపునిస్తారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఎంపీ అభ్యర్థి సత్యప్రభ కుమారుడు డిఎస్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన పుంగనూరుకు రావడం జరిగింది. నాయకులు, కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు. విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు.
అనంతరం 21వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్నగారు 2004-2009లో ఎంపీగా ఇదే ప్రాంతానికి ఎంపీగా చేశారు. అదేవిధంగా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కూడా చేశారు. ఇక్కడే పక్కన మన కేవిడి షుగర్స్ అండ్ డిస్టిలరీస్ అనేసి గత 25 సంవత్సరాలుగా మేము ప్రారంభించి ఎన్నో రైతుల్ని ఆదుకున్నాము. అదే పక్కన ఫుడ్ ఫ్యాక్టరీ పలమనేరులో శ్రీని ఫుడ్ పార్క్ని ప్రారంభించాము. ఈ విధంగా మా ఫ్యామిలీ ఎప్పుడూ రైతులతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మా అమ్మగారు సత్యప్రభ డిఏ, ఆమె ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఆమె చేసిన పని ఎమ్మెల్యేగా చిత్తూరులో మంచి కార్యక్రమాలంతా చూసి ఆమెని ఇంకా కొంచెం పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపించి ఇంకా ఆయనతో మంచి కార్యక్రమాలు ఇక్కడ చేపించాలనేసి కాన్ఫిడెన్స్ ఆయన మా ఫ్యామిలీ పట్టున ప్రత్యేకంగా అమ్మ పైన చూపినందుకు మా కృతజ్ఞతలు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీరు చూసినారంటే ఇప్పుడు గత 10 ఏళ్ళలో ఈ పుంగనూరు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉన్నది. ఏ కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ జరగలేదు. సీఎం గారు ఇప్పుడు ఆంధ్రీనివా ఇక్కడే పక్కనే కాలువ శాంతిపురం వరకు వెళుతున్నది. ఇక్కడున్న కాలువలన్నీ ఇప్పుడు నీళ్ళతో నిండిపోతుంది. ఈ వర్షాకాలం వస్తే ఈ పుంగనూరు పట్టణము ఇంకా పెద్ద ఎత్తున ఆయన దత్తగా తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఈ పట్టణాన్ని మంచి సిటీగా రూపొందించాలని ఆయన చెప్పడం అయింది. ఇదంతా చూసి మీరు ఇదే కాకుండా ఈ 2000 పెన్షన్లు కానీ అదే 55 ఏళ్ళకే తగ్గించాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంకొక 1000 కూడా ఇంకా ముందుకు చేస్తాననేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా పసుపు కుంకుమ, అదేవిధంగా డాక్టర్ మహిళలు ఆదుకుంటామనేసి ఇచ్చారు పథకాలు. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ అన్ని కార్యక్రమాలు ఆయన ఏం చెప్పినారో లాస్ట్ టైం అన్నీ పూర్తి చేయడం అయినది. ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ఆయన ఇక్కడే పుట్టినారు కాబట్టి ఆయన ఇంకా పెద్ద ఎత్తున ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు మేమంతా ఒకటే కోరేది, ఇప్పుడు అమ్మగారిని డిఏ సత్యప్రభ గారిని అక్కడ ఢిల్లీలో ఇక్కడ అనుషారెడ్డి ఎమ్మెల్యేగా మీరు అఖండ విజయంతో గెలిపిస్తే ఇంకా ఎంతో పెద్ద ఎత్తున మన పుంగనూరు ప్రాంతానికి ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా ఈ రోడ్లు కానీ ఈ బస్ స్టాండ్ కానీ కొత్త బిల్డింగ్లు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ అన్నీ ఇక్కడ తెప్పించి ఒక సెంట్రల్ హబ్గా చేసి ఇది పెద్ద ఎత్తున పుంగనూరుని దేశంలో ఒక మంచి ఊరుగా తయారు చేసి మీకు అందరికీ హామీ ఇస్తున్నాము. మీరు 11వ తేదీ ఏప్రిల్ అందరూ చేరి తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే గారు అనుషారెడ్డి గారికి, మరి ఎంపీగా డిఏ సత్యప్రభ గారికి మీరు ఓటు గెలిపించి మీరు అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాను. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. శనివారం కల్లూరు, పులిచర్ల మండలాల్లోని కొమ్మిరెడ్డిగారిపల్లి, కావేటిగారిపల్లి, చిన్నపట్టవారిపల్లి, కూనపల్లి, కొత్తపేట, గొనతవారిపల్లి, పూచలవారిపల్లి, నన్నువారిపల్లి, మంగళంపేట, రేణుమాకులపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆశీర్వదిస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని హామీ ఇచ్చారు. గాజు గ్లాస్ గుర్తునా అందరికి
చెప్పండి. మొన్న పుంగనూరు నియోజకవర్గం గాజు జనసేన తరఫున నిలబడినాడు ఎమ్మెల్యే గారు. మీరు వేసేది కాదు, మీరు అందరికీ చెప్పాలమ్మా. చెప్పండమ్మా. దగదగం అంటే నిప్పు కణాలు లాంటి నా జన సైనికులకు నా వందనాలు. ఏ అభివృద్ధి చేయకపోయినా, ఇక్కడున్న సమస్యలు తీర్చకపోయినా మళ్ళీ మమ్మల్ని ఆదరించండి, మాకు ఓట్లేయండి. మేము మా కుటుంబాలను పెంచుకుంటాం, మా వ్యాపారాలను పెంచుకుంటాం, మా పార్టీలని బలపరుచుకుంటాం. మిమ్మల్ని ఇదే స్థాయిలో ఉంచేస్తాం. మీ బతుకల్ని 80-90లో ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు అలాగే ఉంచాం, ఇప్పటికి తర్వాత కూడా అలాగే ఉంచుతామని చెప్పి మీ ముందుకు నాయకులు వస్తున్నారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం కాదు, వెనక్కి నెట్టేయబడ్డ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన సినీ భవిష్యత్తుని, తన స్టేటస్ ని, తన స్టార్డమ్ ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాష్ట్రం మొత్తం మీద పోటీ చేస్తున్నారు. ఈ రోజు నేను పుంగనూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈ రోజు సుమారు 750 గ్రామాలకి రోడ్ల సౌకర్యం లేదు, 950 గ్రామాలకి నీటి సౌకర్యం లేదు. ఈ రోజు గత 15-20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి ఉద్యోగం కోసం కనీసం ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా రాలేదు. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టిన నాయకులు కొంతమంది సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. కానీ పుంగనూరుకి మాత్రం కనీసం 50-100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు లేవు, ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కనీసం తోడ్పాటు చేసింది లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పుంగనూరులో వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి మన ప్రాంతంలో అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి బస్సు సౌకర్యం కల్పిస్తాను. జగన్మోహన్ రెడ్డి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ శ్రేణులు పలువురు అన్నారు. శనివారం ప్రజా సంఘాల వారు పట్టణంలో కోనేటిపాలెం, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. పెద్ద ఆయనకు, ఆయన కొడుకు మీ ఆశీర్వాదంగా ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ రావాలి జగన్ కావాలి జగన్ అనే కాన్సెప్ట్తో ప్రతి డోరుకు పోయి ప్రతి ఓటర్ను అభ్యర్థించినాము. వాళ్ళ స్పందన చూస్తే వాళ్ళు 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఇంకా రాబోయేది జగన్ ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం, నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పూర్తిగా 100% సక్సెస్తో నిర్వహిస్తాడు. ఆయన మాట తప్పడు, మనము తిప్పడు. ఆయనకు తగ్గట్టుగా మన మన గౌరవ ప్రియతమ నాయకులు పెద్దిరెడ్డి గారు, ఆయన కూడా మాట తప్పరు, మనము తిప్పరు. దయచేసి మీరందరూ మీ పవిత్రమైన అమూల్య
అమూల్యమైన ఓట్లను జగనన్నకు ముఖ్యమంత్రి చేయడానికి, మన మిథునన్నకు ఎంపీ చేయడానికి, మన పెద్ద ఆయనకు ఎమ్మెల్యే చేయడానికి అత్యధికమైన గెలిపించి ఈ ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి దీవించే ప్రార్థన. పట్టణంలోని 24 వార్డుల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటిండా వెళ్లి నవరత్నాల గురించి వివరంగా తెలిపి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై మన కోరికలన్నీ తీరుతాయి. ఆయన నవరత్నాలు అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాడు. అవన్నీ ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు. 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాడు, 3,000 రూపాయలు ఇస్తాడు. డోగ్రా రుణాలు మాఫీ తీసుకోండి. అన్నీ ఆయన చేయగలుగుతాడు కాబట్టి ఆయన గెలిపించుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్కి. ఫ్యాన్ గుర్తుకే రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం. పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉందా? జగన్ వస్తే 3,000 ఇస్తాడు. తప్పకుండా ఫ్యాన్కి వేయాలి ఓటు. ఫ్యాన్కి వేయండిమా, 3,000 వస్తుంది. ఏమే ఖచ్చితంగా మీకు ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మర్చిపోవద్దండి. 70,000 రూపాయలు ఇస్తున్నాడు మహిళలకి, డాక్రా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు, స్త్రీలకు అనేక పథకాలు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 5 లక్షల రూపాయలు అదే కాకుండా మీ పిల్లలు చదువు కానీ స్కూల్కి పంపిస్తే చాలు 15,000 మీకు ఇంటికి ఆర్డర్ చేస్తారు. డ్వాక్రా రుణాలన్నీ 4 దఫాలుగా మొత్తం మాఫీ చేస్తారు. ఇంతవరకు చేసిన మోసపూరితాలు ఏముండవు, ఖచ్చితంగా మీకు మాఫీ చేస్తారు. కాబట్టి మీరు జగన్ నాయకులు సమర్థిస్తూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రధాన పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. శనివారం పట్టణ పరిధిలో 21వ వార్డులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రభ విజయం కోసం డీజే ఇంద్రప్రకాష్, పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థి కోసం యువనేత ఉజ్వల్ కృష్ణారెడ్డి ప్రచారం చేశారు. టీడీపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పసుపు కుంకుమ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, పెన్షన్ ఇచ్చిన్నాడు. సైకిల్ పెద్దమ్మ మాతృమూర్తి సోదరి మన మాతృమూర్తి సత్యప్రభ గారి కుమారులు మరియు గౌరవమైనటువంటి మన సోదరైనటువంటి అనిషారెడ్డి గారి కుమారులు ఉజ్వల్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంకు విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మహిళలు అయితేనేమి, అలాగే పట్టణ ప్రముఖులు ప్రతి ఒక్కరూ, అవ్వాతాతలు అయితేనేమి, బామార్దులు అయితేనేమి, అక్క చెల్లెలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆయన చేసిన అభివృద్ధి పథకాలతో బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే పుంగనూరు పట్టణంలో కూడా, పుంగనూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మరథం పట్టి
మా మాతృమూర్తి అయినటువంటి ఎంపీ అభ్యర్థి సత్యప్రభ గారికి, అలాగే మా సోదరైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అనిషారెడ్డి గారికి తప్పకుండా మీరు 2 ఓట్లు ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి వేసి అఖండ విజయంతో గెలిపించి వీళ్ళని ఒకరిను రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గెలిపించి ఢిల్లీకు, మరి ఒకరు పుంగనూరు నియోజక అభ్యర్థిగా గెలిపించి హైదరాబాద్ అమరావతికి పంపించి మనకి ఏమి ఇంకా ఇప్పుడు అనేక అభివృద్ధి కార్యములు పట్టణంలో కూడా అయితేనేమి నియోజకవర్గంలో బాగా జరిగినాయి. ఇంకా ముందుకు దూసుకోపోయి ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా కూడా అభివృద్ధి ప్రధానంలో సాటి లేదా నిరూపించుకొని తెలుగుదేశం పార్టీ ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు విజయవంతం చేసి గెలిపించాలని కోరుకుంటూ మేము కోరుచున్నాను. జై. మన ముఖ్యమంత్రి గారు పుంగనూరు నియోజకవర్గానికి ఒక మీటింగ్కి వచ్చినప్పుడు పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిని అనుషారెడ్డి గారిని గెలిపించుకోండి, పుంగనూరు నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పి ఆయన ప్రమాణం చేసి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలా. గడిచిన 10 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి మనం చూడలేదు. అభివృద్ధి మీరు నిజంగా కోరుకుంటున్నారా? కోరుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించాలి. ఒకసారి ఆలోచించుకోండి. కుప్పం తరహా పుంగనూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందితే పల్లెకు రోడ్లు, స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా తార్ రోడ్లు, నీరు, సాగునీరు, త్రాగునీరు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి సహాయం చేయడం జరుగుతుంది. దత్తత అంటే ప్రతి ఊరిని ఆయన సొంత ఊరుగా భావించడం. ఈరోజు కుప్పం వెళ్ళి చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందిందో. అదే అభివృద్ధి మన పుంగనూరు నియోజకవర్గానికి కూడా రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా అనుషక్కని కూడా మనం ఎమ్మెల్యే చేసుకోవాలి. 2 ఆడపడుచుల్ని చంద్రబాబు నాయుడు గారు మన పట్టణంకి పంపించడం జరిగింది. రాజంపేట పెద్దలు సత్యప్రభ గారు, అదేవిధంగా అనుషక్క గారు అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రతి ఆడపడుచకు నేను కోరుకునేది ఒకటే, గెలిపించుకోండి. ఆ 2 ఆడపడుచులు మీరు గెలిపించుకుంటే మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు గనక వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టే. ఢిల్లీలో కరెంటు, హైదరాబాద్లో స్విచ్, మన ఆంధ్రాలో ఫ్యాన్. పవర్ ఏమో మోడీ ఇస్తాడు, స్విచ్ ఏమో కేసీఆర్ నొక్కుతాడు, జగన్ ఏమో ఇక్కడ ఫ్యాన్ తిప్పుతాడు. ఈ పరిస్థితిని మీరందరూ గ్రహించి దయచేసి మరొకసారి కోరుకుంటున్నా, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, నారా చంద్రబాబు నాయుడుని గెలిపించండి. ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సత్యప్రభమ్మ గారు ఎంపీగా నిలబడున్నారు, వారికి 1 ఓటు. అదేవిధంగా అనుషారెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా పుంగనూరు నియోజకవర్గానికి నిలబడున్నారు, వారికి 1 ఓటు. ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీరు గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ, టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ఆ పార్టీ శ్రేణులు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యం, ఎంపీ అభ్యర్థి సత్యప్రభ కుమారుడు డిఎస్ శ్రీనివాసులు. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.